సో, అకాడమీ గురించి గూడా మాట్లాడదాం. ఇందాక యాహ్! మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. సో, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వడం జరిగిందని. సో, ఎంబీబీఎస్ తర్వాత ఎవరైనా సరే జనరల్లీ డిగ్రీ అయిపోతుంది. వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందంటే జాబ్స్ చేద్దాం, సెటిల్ అవుదాం అనే అనుకుంటారు ఎవరైనా సరే. మళ్ళీ స్టూడెంట్‌గా నిరంతర విద్యార్థి అవ్వాలని ఎవరు అనుకోరు అనుకోరు. చాలా వరకు. సో, మరి మీరు ఎలా అనిపించింది? అంటే అక్కడ అయిపోయింది ఎంబీబీఎస్ ఒక 5 ఇయర్స్ కోర్సా అది? 5 ½ 5 ఇయర్స్. ½ ఇయర్స్ కోర్స్. మళ్ళీ దాని తర్వాత చదవాలి. అంటే కంప్లీట్‌గా చదువుతూనే ఉంటారు. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అవును. అసలు మీ ప్రిపరేషన్ ఎలా ఉండింది? యాహ్! సో, మీరిందాక అన్నట్టు ఎంబీబీఎస్ 5 ½ ఇయర్స్ ఉంటుంది గదండీ! హ్మ్. నాది 2K9 బ్యాచ్ అనమాట. ఓకే. సో, 2009-15 నేను ఎంబీబీఎస్ చేశాను. మా బ్యాచ్‌కి 6 ఇయర్స్ అయిందండి మెడిసిన్. ఓహో! ఎంబీబీఎస్. సో, ఓకే. ఆఫ్టర్ అదెందుకు అంటే మేమప్పుడు కొంచెం రూరల్ సర్వీస్ కోసం ధర్నాలు, ర్యాలీస్ అవన్నీ చేశామనమాట. హుహు. అంటే ఐ యాక్టివ్‌లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్. నాకేదైనా దాంట్లో రీజన్ ఉంది అంటే ఐ విల్ బీ ఇన్ ఫ్రంట్. ఐ ఓకే. విల్ పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్. నైస్. నైస్. వాటిల్లో కూడా మై ఫాదర్ వాస్ డ్రాపింగ్ మీ ఓహ్! అలాంటి ధర్నాస్‌లో ఏదున్నా కూడా బికాజ్ వి హాడ్ ఎ వాలిడ్ రీజన్. హుహు. జూనియర్ డాక్టర్స్ సమ్మె అవన్నీ మీరు చూస్తుంటారు గదా! హ్మ్. సో, వి అవునవును. హాడ్ ఎ వాలిడ్ రీజన్. అలా 6 ఇయర్స్ అయిన తర్వాత ఐ కేమ్ ఇంటు దిస్. ఓహ్! ఓకే. సో, అది కూడా ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ థింగ్. అండ్ మీరడిగినట్టు నిజంగానే అంటే ఎప్పుడెప్పుడు జాబ్ వస్తదా అని వెయిట్ చేస్తారు కానీ మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ. స్టూడెంట్ లైఫ్‌లోకి ఎళ్ళాలి అనుకోరు కదా! బట్ నా మైండ్‌లో ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా నేను ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలని డిసైడ్ అయ్యానో ఐ వాస్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఓహ్! నైస్. నాకు ఏ రోజు కూడా పెయిన్‌ఫుల్‌గా అనిపించలేదు. హుహు. ఇన్‌ఫాక్ట్ నాకు లైక్ కాన్సిక్యూటివ్ ఫెయిల్యూర్స్ వస్తున్నా కూడా ఇప్పుడు మనం ఫెయిల్యూర్స్ అనుకోవచ్చు. అప్పుడు నేను బాధపడ్డాను. బట్ ఇప్పుడు నాకు ఆ ఫెయిల్యూరే సక్సెస్ అయింది అని నేను చెప్తాను. సో, ఆ రోజుల్లో అప్పుడు నాకొచ్చేటప్పుడు ఈ రోజు నేను క్లియర్ చేయలేదు అని తెలిసిన నెక్స్ట్ డే కూడా నేను మళ్ళీ నా టైమ్ టేబుల్ యేసుకొని స్టార్ట్ చేశానండి. ఓహో! అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా ధైర్యం నేనే ఇచ్చేదాన్ని. ఇప్పుడు నాకు సక్సెస్ రాలేదు. నేను ఫేస్ చేస్తున్నాను అది. బట్ స్టిల్ ఐ యామ్ టెల్లింగ్ యూ. నాకు నాకు ఇంకొక ఇయర్ సపోర్ట్ చేయండి. నేనేంటో మీకు చూపిస్తాను. అండ్ వాళ్ళు సూపర్. అది నమ్మి సపోర్ట్ చేశారండి. సో, ఓకే. తర్వాత ఏంటంటే నాకు మెడికల్ కాలేజ్ నుంచి మాకలవాటు. మాకు మెడిసిన్‌లో ఆల్టర్‌నేట్ డేస్ 30 అవర్స్ డ్యూటీస్ ఉండేవండి. హుహు. అంటే మేము ఈవెన్ సన్‌ని గూడా 30 అవర్స్ తర్వాత బయటకొచ్చి చూసేవాళ్ళమనమాట. ఓహ్! అలా ఉండేది. అంత స్ట్రిక్ట్ బికాజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కదా! హుహు. మాకు చాలా పేషెంట్స్‌ని చూడడం, హుహు. రెగ్యులర్ వర్క్స్ చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉండేవన్నమాట. ఓకే. సో, నాకది అలవాటయింది ప్రిపరేషన్‌లో. హుహు. సో, రెగ్యులర్‌గా ఏంటంటే నేను 12-13 అవర్స్ పెట్టేదాన్ని. అండ్ ఎగ్జామ్ దగ్గరకొస్తుందంటే దట్ వాస్ గోయింగ్ టు 15-16 అవర్స్ ఆల్సో. ఓహ్ మై బట్ గాడ్! అది ఎక్కడ కూడా నాకు స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడం గానీ, నా సో, అది హెల్త్ మీకు మీద చాలా ఇంపాక్ట్ ఇష్టంగా ఇష్టంగా చేసారు. చేశాను. చాలా ఇష్టంగా చేశాను. ఇప్పుడు గూడా లైక్ ఐ కెన్ ఫీల్ ఇట్ ఫ్రమ్ యాహ్! వితిన్. యాహ్! ఐ కెన్ సీ మీరు చెప్తున్నప్పుడు యాహ్! అంత హ్యాపీగా యూ షేరింగ్ దట్. అవును. యాహ్!